ఇండియాలో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. నిన్న ఈవెనింగ్‌కి అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది 3,395 కేసులు. హ్మ్. సో, కానీ అనఫిషియల్‌గా ఒక 10,000 కేసులు పైనే ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే మనకి డేటా యూనిఫికేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. ప్రైవేట్ డేటా గవర్నమెంట్‌కి అందడం లేదు. ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో, గవర్నమెంట్ హెల్త్ కేర్‌లలో వస్తున్న డేటా మాత్రమే తీసుకుంటున్నారు. హ్మ్. ప్రైవేట్‌లో ఎక్కడో చేసుకుంటారు. ఆ ప్రైవేటోడు డైలీ ఇవ్వడు. అంటే యూనిఫైడ్ డేటా సిస్టమ్ అనేది పర్ఫెక్ట్‌గా లేదు ఇండియాలో. సో, దట్ ఈజ్ వన్ ప్రాబ్లమ్. రెండోది డెత్స్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది 17 మరణాలు. అవి కాకుండా వందల సంఖ్యలోనే చనిపోతున్నారు అన్న వార్తలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా డెత్‌లు కూడా నమోదవ్వట్లేదు హ్మ్. డేటాలకి. అంటే ఎవరు చెప్పట్లేదు చనిపోతున్నప్పుడు. ముఖ్యంగా ఎక్కువగా ఏజ్డ్ ఓళ్ళు చనిపోతున్నారని చెప్తున్నారు. హ్మ్. మనకి రాష్ట్రాల వారీగా డేటా తీసుకుంటే ఫస్ట్ కేరళలో ఉంది. మనకు అప్పుడు కూడా కరోనా 2021లో సెకండ్ వేవ్‌లో కూడా ఎక్కువ కేరళలోనే చనిపోయారు. కేరళలోని నెంబర్ ఆఫ్ కేసులు కూడా ఎక్కువ వచ్చాయి. మళ్ళీ అగైన్ ఇప్పుడు కేరళలో నిన్నటికి 1,147 కేసులు కేరళలో ఆహ్, బయటకొచ్చాయి. హ్మ్. తర్వాత నెక్స్ట్ వచ్చి మహారాష్ట్ర 424 కేసులు, ఢిల్లీ 294 కేసులు, తర్వాత గుజరాత్ 223 కేసులు, వెస్ట్ బెంగాల్ 205, తమిళనాడు 185, కర్ణాటక 148, ఉత్తరప్రదేశ్ 117, ఆంధ్రప్రదేశ్ 17, తెలంగాణ 3. హ్మ్. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలోని తగినంతగా టెస్టులు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. అందుకనే తక్కువ ఉన్నాయి, నిజానికి ఎక్కువ కేసులు ఉన్నాయి. టెస్ట్ అనేది ఎక్కువ చేయట్లే. కేరళ, మహారాష్ట్ర ఇక్కడంతా టెస్టులు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి కేసులు ఎక్కువ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా టెస్టులు ఆ స్థాయిలో చేస్తే కేసులు ఇంకా ఎక్కువ ఉంటాయి, 10,000కి పైనే ఉంటాయనేది ఒక అంచనా. హ్మ్. సో ఇది మన దేశమే కాకుండా ఏషియాలోనే ఈ కేసులు బాగా పెరిగినాయి. సింగపూర్లో దాదాపు 20,000 పైన కేసులు వచ్చాయి. ఇక థాయిలాండ్లో అయితే నిన్నటికి 1,08,000 కేసులు బయటకు వచ్చాయి నిన్న థాయిలాండ్లో. ఫిలిప్పైన్స్లో కూడా దాదాపు 1,00,000 పైన కేసులు ఉన్నాయి. అట్లాగే హాంకాంగ్లో కూడా 6,000 కేసులు ఉన్నాయి. చైనాలో వేల కేసులు ఉన్నాయి కానీ వాళ్ళు బయట పెట్టట్లే. ఎప్పట్లాగే చైనాలో ఏంటంటే మిగతా దేశాల్లో ఇంటర్నేషనల్ మీడియాని అలో చేస్తారు. చైనాలో వాళ్ళు ఏం చెప్తే అది ఇంటర్నేషనల్ మీడియా వినాలి. కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. ఏదేమైనా ఏషియన్ కంట్రీస్లో ఈ కరోనా వైరస్ అనేది మళ్ళీ ఒక్కసారిగా విజృంభిస్తూ ఉంది. హ్మ్. సో ఇండియా అసలు ఓవరాల్గా పాజిటివిటీ రేట్ అంటారు. అంటే ఎంతమందికి టెస్ట్ చేస్తే ఎంతమందికి వచ్చింది అన్న పాజిటివిటీ రేటు మొన్నటి వరకు 6% ఉంటే ఇవాళ 11%కి పెరిగింది. మొన్నటి వరకు అంటే మే 19లో మన ఇండియాలో ఉన్న కేసులు 257, హ్మ్. 19న 31కి వచ్చేసరికి 3,395. అంటే దాదాపు 10 రోజుల్లోనే 2,000 పైన కేసులు పెరిగిపోయినాయి. సో ఈ రోజుకి 2-3 వేల కేసులు వస్తున్నాయి యాక్చువల్గా. కానీ అది అకౌంట్లోకి రావట్లేదనేది చాలామంది చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్లు. హ్మ్. దీని మీద ఇప్పుడు WHO అనౌన్స్ చేసింది. ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి కేసులంటే, ముందుగా మనం వేరియంట్ని అర్థం చేసుకోవాలి. మనకి ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన కరోనా వేరియంట్ వచ్చి సార్స్ కోవి CoV-2 దాని పేరు. ఆ తర్వాత మనకి డెల్టా అని, ఒమిక్రాన్ అని ఇలా రకరకాల వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన వేరియంట్ పేరు JN.1 వేరియంటు. ఇది ఒమిక్రాన్ నుంచి వచ్చిన వేరియంటు. మళ్ళీ JN.1లో సబ్ వేరియంట్స్ అంటారు. అంటే మ్యుటేషన్స్ అంటారు కదా, ఈ మ్యుటేషన్స్ దాదాపు 35 రకాలుగా అవుతుందన్నమాట. హ్మ్. అందులో సబ్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ సబ్ వేరియంట్లో ఇప్పుడు ప్రధానంగా ఎక్కువగా JN.1 ఏమో 53% ఉంది టోటల్గా. మళ్ళీ దాంట్లో సబ్ వేరియంట్ NB 1.8.1 హ్మ్. ఇది ఎక్కువగా ఉందన్నమాట. ఇది ప్రపంచంలోని ఇండియాలో ఈ NB 1.8.1 అనే వేరియంట్ దాదాపు 11% వరకు కేసులు ఈ వేరియంట్లో ఉన్నాయి. అది కాకుండా LF7 అని ఇంకొక వేరియంట్ ఉంది. అది కాకుండా BA 2.86 పిరోలా అనే వేరియంట్ ఉంది. ఇది JN.1 అనే వేరియంట్ ఫస్ట్ లగ్జంబర్గ్లో, యూరోప్లో లగ్జంబర్గ్లో 2023లో బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏషియాలోకి ఎంటర్ అయింది. ఏషియా నుంచి ఇండియాలోకి వచ్చిందనమాట. సో ఇండియాలో ఇప్పుడు ఇది పెరుగుతుంది. మామూలుగా WHO వేరియంట్స్ని 3 రకాలుగా డివైడ్ చేస్తుంది. VUM అంటారు. VUM అంటే వేరియంట్ అండర్ మానిటరింగ్. తర్వాత VOI వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. VOC వేరియంట్ ఆఫ్ కన్సర్న్. హ్మ్. ఇప్పుడు ఇది
ఈ వేరియంట్ని ఈ JN.1 అండ్ సబ్ వేరియంట్స్ని WHO ఏమనిందంటే VUMగా ప్రకటించింది. అంటే వేరియంట్ అండర్ మానిటరింగ్. అంటే ఈ వేరియంట్ అనేది డేంజర్ కాదు, కానీ దీన్ని మానిటర్ చేయాలి. అంటే దీన్ని అబ్జర్వ్ చేయాలి, దీని గురించి పరిశీలిస్తూ ఉండాలి అనేది WHO అనౌన్స్ చేసింది. ఈ వేరియంట్కి ఉండే లక్షణం ఏంటంటే ట్రాన్స్మిషబిలిటీ అంటారు. అంటే ట్రాన్స్మిషన్ అయ్యే వేగం చాలా ఎక్కువ ఉంటుంది, ఒకరికొకరికి స్పీడ్గా అంటుకునేస్తుంది అన్నమాట. ఇంతకుముందు వేరియంట్ల కంటే కూడా దీని ట్రాన్స్మిసిబిలిటీ చాలా ఎక్కువ.